హాయ్ అండి అందరికీ. బ్లౌజ్కి సన్నగా పైపింగ్ చేసుకొని సింపుల్గా నెక్ డిజైన్ చేసేసుకుందాము. దానికోసం ముందుగా పైపింగ్ కోసం ఈ విధంగా క్లాత్ అనేది రెడీ చేసుకున్నాను. నాకు ఇక్కడ డిజైన్ చేయడానికి చాలా అంటే చాలా తక్కువ పీస్ దొరికిందండి. అందుకని నేను నెక్ పైపింగ్ కోసం కూడా స్ట్రైట్ పీస్నే వాడుతున్నాను. ఇది క్రాస్ పీస్ అయితే కాదు, అసలు చాలా అంటే చాలా తక్కువ క్లాత్ ఉంది. కానీ వీళ్ళు డిజైన్ చేయమన్నారు. నా దగ్గర ఉన్న క్లాత్ ఏమో అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా పైపింగ్ అన్నది చేసి సింపుల్గా నెక్ డిజైన్ పెడుతున్నాను. బ్లౌజులు డిజైన్ చేసినప్పుడు కాస్ట్ అంతా ఇంత అంటారు, కానీ ఆ క్లాత్ తీసుకున్న క్లాత్ ఈరోజు అసలు ఏ నెక్ డిజైన్ పెట్టాలన్నా మినిమం 1/2 మీటర్ ఈజీగా పడుతుంది. అది పాలిస్టర్ క్లాత్ కానివ్వండి, హాఫ్ పట్టు క్లాత్ కానివ్వండి, అవి ఎక్స్ట్రా క్లాత్లు ఎక్కడి నుంచి వస్తాయని ఎవ్వరూ ఆలోచించరు. కాస్ట్ చెప్పంగానే వామ్మో అంతా అంటారు. దానికి 1/2 మీటర్ క్లాత్ వాడాలన్నా, నెక్స్ట్ వచ్చే తలకి లేస్ 2 మీటర్లన్న లేస్ పడుతుందా, దానికి తగ్గట్టే కదా కాస్ట్ అడుగుతాము. అంతా ఇంత అంటే ఏం చెప్పగలుగుతాం ఇంకా చెప్పండి. ఏదైనా సరే ఓ చిన్న షాప్ పెట్టుకొని ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ ఇళ్ళ దగ్గర కుట్టేవాళ్ళు అనగానే అంతేగా ఇంతేగా వాళ్ళు కుడుతున్నారుగా వీళ్ళు కుడుతున్నారుగా అంటారు. అలా అనేటప్పుడు వాళ్ళ దగ్గరే కుట్టించుకోవచ్చు. ఆ మాట అంటేనేమో వాళ్ళు కుడుతున్నారు కానీ ఫిట్టింగ్ కుదరాలి, తక్కువ కాస్ట్లో రావాలి. ఎలా వస్తాయి చెప్పండి మీరన్నా. మీరు కుట్టించుకున్న దగ్గర మాత్రం టైలర్స్ని ఇబ్బంది పెట్టొద్దండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు పద్దాగులు మిషన్ మీద స్పెండ్ చేయగలిగితేనే కదా. అంత కుట్టించుకోవడానికి అమౌంట్ ఇవ్వలేము అనుకున్నప్పుడు మీరే నేర్చుకోండి, తప్పే ఉంది. ఇవాళ యూట్యూబ్ ఛానల్లో బొచ్చెడు మోడల్స్ అసలు A to Z పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్తున్నారు. నేనైతే యూట్యూబ్ చూసే టైలరింగ్ నేర్చుకున్నానండి. A to Z స్టిచ్ చేయగలుగుతాను. అసలు ఎలాంటి మోడల్ పిక్ సెండ్ చేసినా కానీ ఈజీగా కుట్టేస్తాను. డిజైన్ కోసం ఈ విధంగా క్లాత్ కట్ చేసుకున్నానండి. క్లాత్ కట్ చేసుకొని రోల్ చేసుకొని జస్ట్ సింపుల్గా ఇలా ఫ్లవర్ కుట్టేసుకుంటున్నాను. సింపుల్గానే పెట్టాను, కానీ క్లాత్ మాత్రం మస్తు పట్టింది. ఇలా ఫ్లవర్స్ రెడీ చేసుకొని మొగ్గల్ని 1 by 1 అటాచ్ చేసుకుంటూ రావడమేనండి. సింపుల్గా కుట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా టైలరింగ్ అనేది ఒక ఫ్యాషన్ లాగా కాదు, ఒక ఇన్కమ్ పెంచుకోవడానికి మార్గంలా చూసుకోండి. మంచిగా ఎర్న్ చేయగలుగుతారు. కానీ దానికి తగ్గట్టే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇతరత్ర వస్తాయి. చాలా అంటే చాలా వస్తాయి ప్రాబ్లమ్స్. మీకేమి 4 జాయింట్లు కుడితే అంత ఇస్తారు ఇంత ఇస్తారు అని అంటారు, కానీ అంత టైము అసలు ఎంత టైము మిషన్కే సరిపోతుంది. నాకైతే పండగ వచ్చిందంటే మాత్రం అసలు నా పండగ మాట దేవుడు ఎరుగు, 24 గంటలు నాకు ఈ మిషన్ గోలే సరిపోతుంది. బట్టలు వస్తున్నాయిగా డబ్బులు వస్తున్నాయిగా అనుకుంటాము. నలుగురితో కలిసి ఏదన్నా 1 గంట స్పెండ్ చేద్దామన్నా కానీ టైం ఉండదండి. అంత వర్క్ ఉంటుంది. ఒక్కరోజు మిషన్ ఆపితే రెండో రోజుకి బట్టలు ఇన్ని అవుతాయి. ఇళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్